పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు భగ్గుమంటున్న వేళ ఇండియాతో తాలిబాన్ల స్నేహహస్తం. అటు అమెరికాకు ఇటు పాకిస్తాన్కి కంబైన్డ్గా కాజా తినిపించడం అంటే ఇదే. మరి మైండ్ గేమ్ అడ్డం మీకే కాదు మాకు వచ్చు అని కన్నుగిడుతోంది ఇండియా. మారిన మన విదేశాంగ విధానానికి ఇంతకంటే ఖతర్నాక్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లు బద్దలైపోతున్నాయి. రెండు దేశాల బలగాల మధ్య భారీ స్థాయిలో ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా బలూచిస్తాన్ డాన్ సరిహద్దుల్లో డ్యూరాన్ లైన్ కి ఇరువైపులా జరిగే భీకర కాల్పుల్లో పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంటోంది. 58 మంది పాక్ సైనికుల్ని హతం చేసినట్లు, మరో 30 మంది గాయపడ్డట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించుకుంది. మరో 7 పాక్ జవాన్లను బందీలుగా తీసుకున్నామంటూ ఫోటో రిలీజ్ చేశాయి ఆఫ్ఘన్ దళాలు. ఐసిస్ టెర్రరిస్టుల్ని బహిష్కరించాలని పాకిస్తాన్ కు తాలిబాన్లు అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతానికి ఆఫ్ఘన్ సరిహద్దును మూసేసి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటోంది పాకిస్తాన్. సరిగ్గా ఇదే సమయంలో ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ నేతల పర్యటన. ఇది కదా ది బిగ్ పిక్చర్ అంటే. ఆఫ్ఘన్ మినిస్టర్ ఇండియా టూర్ వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ డియోబాన్ ని సందర్శించారు. అట్నుంచి ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ కి వెళ్లారు. ఇదంతా ఒక ఎత్తైతే ఆఫ్ఘన్ గడ్డపై ఇక ఉగ్రవాద చర్యలకు స్థానం లేదని భారత్ అడ్డా మీద నుంచే ప్రకటించడం ఒక ఎత్తు. ఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీలో మీడియా సమావేశంలో తాలిబాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ఫిరంగులతోనే కాదు బలమైన దౌత్యంతో కూడా పాకిస్తాన్ కి జవాబిస్తామన్నారు. మా సరిహద్దుల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అని ఢిల్లీ నుంచే చూపుడు వేలుతో హెచ్చరించిన తాలిబాన్ పాలకులు పాకిస్తాన్ కి ఓ క్లియర్ మెసేజ్ ఇచ్చేశారు. పైగా మన విదేశాంగ మంత్రి జైశంకర్ షేక్ హ్యాండ్ గట్టిగా ఓ హగ్గు ఇచ్చిన సీను పాకిస్తాన్ పాలకుల కడుపు మండించింది. శత్రువు మనకు మిత్రుడవుతాడు. ట్రంప్ అహంకారం, పాకిస్తాన్ కుతంత్రం అన్నీ కలిసి భారత విదేశాంగ విధానంలో అనూహ్య మార్పులు తెస్తున్నాయి. అమెరికా చిరకాల శత్రువు చైనాతో ప్రస్తుతం క్లోజ్ గా మూవ్ అవుతోన్న భారత్ జియో పాలిటిక్స్ లో డైమెన్షన్స్ మార్చుకుంటూ వస్తోంది. సో పక్కా లెక్కలేసుకొని వ్యూహాత్మకంగా కదులుతోంది ఇండియా. లేటెస్ట్ గా పాకిస్తాన్ తో వైరం నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కి దగ్గరవడం, తాలిబాన్లతో చెలిమి కట్టడం భారత దౌత్య నీతిలో వచ్చిన స్పష్టమైన మార్పు. అక్కడ పాకిస్తాన్ తో యుద్ధ సన్నివేశం, ఇక్కడ ఇండియాతో దోస్తానా సినిమా. ఇది కదా బిగ్ పిక్చర్.